దేవుడు నిజముగా నీకు ఆధారమై ఉంటే ఒకలాంటి ప్రశాంతత నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను అరే ఇట్నుంచి ఒక సమస్య వస్తుంది, అట్నుంచి ఒక సమస్య వస్తుంది, అట్నుంచి ఒక ఇన్ని సమస్యల మధ్యలో కూడా చెప్పండి ఎలా ప్రశాంతంగా ఉంటున్నాడండి? అది అక్కడ ఉంది పాయింట్. అప్పులు మనకైనా ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవా? సమస్యలు మనకైనా ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవా? కానీ మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనకి దేవుడు ఆధారమై ఉన్నాడు, వాళ్ళకి 10,000 మంది నా జీవితాల్లో దండెత్తి వచ్చినా ఐ డోంట్ ఫియర్, ఐ డోంట్ కేర్. నేను వాటికి భయపడను, వాటిని లెక్క చేయను. వాట్స్ ద డిఫరెన్స్ అంటే అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ మై గాడ్. నా బలము నా దేవుడు, నా ఆధారము నా దేవుడు. నా యొక్క జీవితానికి కర్మ కర్త క్రియ నా దేవుడు. హల్లెలూయా. నేను ఆయన మాటకి లోబడే అనుభవం నాకు ఉంది కాబట్టి, ఆయన నాకు ఆధారమై ఉంటాడు కాబట్టి నేను భయపడను. ఆమేన్.